UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక మీ కేసు విషయానికి వచ్చేసరికి మీరు 2 కేసులు రన్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకటి 498A కేసు. 498A కేసులో మీరు మీ అడ్వకేట్ని ఎవరైనా పెట్టుకొని లేదా పీపీ గారి ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా, ఎందుకంటే ఈ కేసు మీకు ఫ్రీ కేసు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా 420 సెక్షన్ ఇంప్లాయిడ్ చేయమని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఆ లీగల్ టర్మినాలజీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి న్యాచురల్గా చెప్తున్నాను. 420 కేసు సెక్షన్ని ఇంప్లాయిడ్ చేయండి అని మీ పీపీకి చెప్తే ఆయన ఒక పిటిషన్ వేస్తారు, కోర్టు కన్సిడర్ చేస్తారు. నాన్న, ఇది నీకు ఫ్రీ కేసు, 3 to 5 years పైనే పడుతుందమ్మా, మీరు కంగారు పడకండి. దీనివల్ల మీకు కొంత ప్రొటెక్షన్ వచ్చినట్టు లెక్క. ఇప్పటికే ఇస్తావా ఇవ్వవా అన్న వ్యవహారం నుంచి ఇది ఎంతకాలం నడిచినా నీకు వచ్చిన లాస్ లేదు, ఒక సేఫ్ సైడ్లో ఉంటుంది. మీరు చేయాల్సిన పని చీటింగ్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోండి. 2, ప్రాపర్టీకి సంబంధించిన కేసు విషయంలో దాని మీద అతను ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే తీసుకొచ్చాడమ్మా. మీరు ఆల్రెడీ అది మీకు సంబంధించిన ప్రాపర్టీ అని ఆ ఇంజెక్షన్ ఆర్డర్ వెకేట్ చేయమని పిటిషన్ వేయాలి. అలాగే వాళ్ళ కేసు డిస్మిస్ విత్ కాస్ట్ తోటి మీరు డిక్లేర్ చేయండి, మేమే ఓనర్స్ అని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ లోయర్ కోర్టులో ఓడిపోయినా హైకోర్టుకు వెళ్తారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పా రీజన్స్, మీ అత్తగారు ఎంతకాలం మీకు వెనకాల పిల్లలు లేరు అనే ఒక పాయింట్ల మీద వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. మీరు చేయాల్సిన పని, ఆ కేసు ప్రాపర్టీ కేసులు ఎప్పుడు కూడా more than 8 to 10 years దాకా నడుస్తాయమ్మా. ఏమైనా అదృష్టం బాగుండి కొంచెం త్వరగా అవుతా అవ్వచ్చు, కానీ 90% కేసులు సివిల్ మ్యాటర్లు ఇలాగే ఉంటాయి. సో ఇక్కడ మీ అడ్వకేట్ ఏదో అద్భుతంగా పరిగెట్టి చేద్దామన్నా కూడా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ మీరు చెయ్యాల్సిన పని, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా. మీరు తెనాలి అంటున్నారు, మరి ఆంధ్ర వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటే మీరు అదొకసారి నెట్లో సెర్చ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి, లేదా ఉమెన్స్ కమిషన్ ఉంది, ఉమెన్స్ కమిషన్లోనే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. నా ప్రాపర్టీ షాపుల్లో నేను రెంట్కి ఇస్తుంటే అక్కడ అన్పాపులర్ చేసి ఎవరిని రానివ్వటం లేదు, నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయించండి అని ఒక కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉంది. అప్పుడు మీరు డైరెక్ట్గా పోలీసులకు వెళ్తే పోలీసులు వినరు, కానీ మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోలీసులకు ఆర్డర్ ఇస్తారు. మీరు అప్పుడు టూలెట్ బోర్డు పెట్టుకోండి, ఎవరన్నా వస్తే 5,000 రెంట్ పోనీ 4,000కే ఇవ్వు, నీకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలా మీరు ఒక ప్రొటెక్షన్ తీసుకున్నాక రెంట్కి ఇస్తే అవతల వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుందమ్మా, మీరు కూడా ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు. 2, మీరు మెయింటెనెన్స్ కేసు వేయండి అమ్మా. అది గెలుస్తారా లేదా అని కాదు, ఎందుకు వేయమంటున్నారు, అది ఫాల్స్ కేసే అనుకుందాం పోని, కానీ మీ హక్కు, అది ఫాల్స్ కేసు ఏం కాదు. ఇప్పుడు మీ కేసులో డిఫరెంట్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు. 2, మీ ఆస్తి ఏదైతే పొలం ఉందో పొలం మీద వస్తున్న ఇన్కమ్ని మీ బావగారు వాడుకుంటున్నారు. ఈలోపు నాకు ఇల్లు గడవట్లేదు అని చెప్పి మీరు ఒక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి మీ బావగారి మీద. మీ అత్తగారి మీద బావగారి మీద వేయండి. మీ అత్తగారిని మెయింటెనెన్స్ అడగడం కుదరదు, కానీ అప్పుడు కోర్టు ఒక డెసిషన్కి వస్తుంది. అరే ఎందుకు ఆవిడ పొలం ఏదో తేలేదాకా ఇన్కమ్ అయితే ఆవిడకే ఇవ్వాలిగా, నువ్వెవరో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు, పొజిషన్ తీసుకోలేదు కదా, పొజిషన్ నువ్వెవరో తీసుకోవడానికి, దాని మీద వస్తున్న ఇన్కమ్ నువ్వెవరో తీసుకోవడానికి అనే ఒక పాయింట్ రేజ్ అవుతుంది అక్కడ. అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిన పని 420 సెక్షన్ ఇంప్లాయిడ్ చేసుకోండి. ఉమెన్స్ కమిషన్లో రెంట్కి ఇచ్చుకోవడానికన్నా ఛాన్స్ ఇవ్వమనండి. ఎందుకంటే రెంట్ వస్తే మెయింటెనెన్స్ వేయరు, రెంట్ రాకపోతే మీకు బతకాలి కదా, మెడిసిన్స్ కొనుక్కోవాలి కదా. సో మెయింటెనెన్స్ కేసు కూడా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. అంటే మీరు రెంట్కి ఇచ్చుకోగలుగుతారు, లేదా బావగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వస్తుంది. ఒకటి మేడం, మా హస్బెండ్ చనిపోక ముందు అప్పులు చేశారు మేడం బయట. ఆ అప్పులు వాళ్ళు గోల చేస్తున్నారు మేడం. ఆల్మోస్ట్ 2 years కంప్లీటెడ్ అయిపోయింది. మీ హస్బెండ్ చనిపోయి ఆయన తీసుకుని ఒక 2 years అయింది, 4 years అయింది. ఇంట్రెస్ట్ అన్ని పెరిగిపోతున్నాయి మేడం. ఆ అప్పుల బాధ కూడా తట్టుకోలేకపోతున్నాను మేడం. అప్పులు ఎంత ఉంటాయమ్మా? 6 lakhs వరకు చేశారు మేడం. పొలం ఎంత వాల్యూ చేస్తుందమ్మా? పొలం వచ్చేసి మాకు ఎకరం కూడా ఇవ్వలేదు మేడం, 81 సెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ వచ్చేసి 16 లక్షలు ఉందంటే మేడం. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందమ్మా?
ఇల్లు వచ్చేసి 20 to 25 వాల్యూ చేస్తుంది మేడం. 25 అదొక 10-30 లక్షలు 6 లక్షలు బాకీ తీర్చాల్సిందే. మీ ఆయన ఆస్తి తీసుకుంటున్నప్పుడు అప్పులు మీరే తీర్చాలి. 6 లక్షలకు వడ్డీలు చక్రవడ్డీలు అంటారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే బాబు నా ఫైనాన్షియల్ పరిస్థితి అదేనమ్మా నా ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదండి ఇది పరిస్థితి అన్నప్పుడు నువ్వు 6 లక్షలకి సెటిల్ చేయడానికి చూడు. పొలం నువ్వు ఇచ్చేస్తే నీకు ఆల్రెడీ సివిల్ మ్యాటర్ పోతుంది, నీ మనా నువ్వు బతికేస్తావు, బాగానే ఉంది. 16 లక్షల ప్రాపర్టీ ఎట్లా ఇస్తావు? ఇలాంటి కేసుల్లో వడ్డీలు చక్రవడ్డీలు వసూలు చేయడానికి కుదరదమ్మా. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటున్నారంటే మీ హస్బెండ్ కి మేము 5 లక్షలు ఖర్చు పెట్టాం కదా, మేము వడ్డీకి తెచ్చాము, అది ఇప్పుడు మాకు 6 లక్షలు అయింది. 6 లక్షలు ప్లస్ మా అమ్మ మెయింటెనెన్స్ కింద మొత్తం కలిపి 81%. నువ్వు చెప్తున్న 5 లక్షలు మీ బావగారు పెట్టిన వ్యవహారమా? అవును మేడం, మా బావగారు. మరి అట్లాంటప్పుడు కూర్చొని సెటిల్ చేసుకోమ్మా. అది పెద్ద వాల్యూ ఏమి లేదు కదా. వాళ్ళు 6 లక్షలు చెప్తున్నారు, మిగతా 10 లక్షల గురించి మాట్లాడుకోవాలి. సరే మీరు ఒక 5 లక్షలు తీసుకోండి, నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, నా ఇంటి దగ్గరికి రాకండి అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా. 5 లక్షలు ఫిక్స్డ్. ఓకే వినండి అమ్మా, ఇది బానే ఈ వ్యవహారం బానే ఉంది. ఈ సెటిల్మెంట్ వాళ్ళు ఒప్పుకునేదాకా ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైట్ చేయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైట్ చేస్తే వాళ్ళు ఆ సెటిల్మెంట్ వస్తారు అని చెప్తే ఏంటి నువ్వు మాకు ఇవ్వాల్సి పోయి మేము నీకు ఎదురు ఇవ్వాలా, మేము ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. అదేనమ్మా ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చొని ఒకటే కేసు వేసి అలా అనటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఎదురు కండిషన్స్ పెడుతున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వర్కౌట్ అవుతుంది మీకు. ఏది అప్పులు పోను 6 లక్షలు, ఇంకో 5 లక్షలు అత్తగారికి, 5 లక్షలు నీకు. వాళ్ళు 5 లక్షలు ఇచ్చి నీ దగ్గర నుంచి ఆ ల్యాండ్ పొలం ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీరు అందులో కండిషన్ పెట్టండి, ఇంకోసారి నా ఇంటి దగ్గరికి నా సరౌండింగ్స్కి నా రెంట్ల విషయాల్లో మీరు కల్పించుకోవద్దని ఆ 5 lakhs తెచ్చుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఈ పని చేయడానికి మీరు కొంచెం పోరాడాలి. ఆ పోరాటమే ఇందాక నేను చెప్పిన 2 కేసులు. రైట్ నజీరా గారు, ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏం చెప్పారో అది మనసులో నుంచి బయట పెట్టేసి ఇప్పుడు రమ్య మేడం గారు ఏం చెప్పారో అది మాత్రం మనసులో పెట్టుకోండి. నాకు తెలుసు మేడం చాలా చెప్పుంటారు, మీరు ఏం విన్నారో వినలేదో తెలియదు, కానీ మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు ప్రత్యేకించి కూర్చొని వినండి ఏం చెప్పారు అన్నది. సరేనా? నమస్తే అండి, ఉంటా. రియల్లీ దారుణమైన కేసు అండి. అసలు జీవితాలు డిసైడ్ అయిపోతున్నాయి. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. మనం ఏదో అనుకుంటాం, షేక్ హ్యాండ్ ఇచ్చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు హగ్ చేసేసుకోవడం, అవతల వ్యక్తికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. అందరూ మంచోళ్ళమే. కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవడం ఒకటి, మన సేఫ్ సైడ్ అనుకోవాలి ఒక రకంగా. 2 ఈ ఒక్క కేసే కదండి, నేను కన్సల్టేషన్స్ కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. చాలా కనీసం ఎక్కడో ఒక 50 calls 100 calls విన్నప్పుడు ఒక కాల్ ఇట్లాంటిది ఉంటుంది. అడ్డంగా మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనమాట. ఆల్రెడీ అదే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ ఇంకా పాపం వేసుకోవడం ఎందుకు? కొంచెం ఇలా ఏదన్నా ఉన్న వాళ్ళు అవతల పార్ట్నర్ తోటి చెప్పి షేర్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రైట్ మ్యామ్, నిజంగా మీరు చెప్పేవి ఇక్కడ నజీరాకే కాదు, చూస్తున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కూడా. ఎన్ని తీసుకోవచ్చో మేడం మీరు చెప్పే దానిలో చక్క ఇట్లా ఏరుకోవచ్చు అనమాట.